సో ఇప్పుడు ఎక్కడ చూడొచ్చు మనకు టైం వచ్చేసి 5:10 అయిపోయింది. ఎయిర్పోర్ట్కి వెళ్దాం ఇప్పుడు. మన కార్ కూడా రెడీగా ఉంది. లెట్స్ గో ఎయిర్పోర్ట్కి వెళ్ళి కలుద్దాం. లేట్ అయిపోయింది యాక్చువల్లీ. సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇప్పుడు వచ్చేసి మన స్టూడెంట్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. మనం లిటరల్లీ టైం వచ్చేసి 5:15 అయింది. ఇప్పటికీ లేట్ అయిపోయింది చాలా. 4:30 బయలుదేరదాం అనుకున్నాం కానీ కుదరలేదు. లేచేసి లేట్ అయింది. సో ఇప్పుడు దారిలో మన ఫ్రెండ్ స్టూడెంట్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట. పిక్ చేసుకొని డైరెక్ట్గా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి 74 కిలోమీటర్ ఉంది. నియర్లీ 1 hour 40 minutes పడుతుంది. ఇక్కడ వెళ్ళి మనం డైరెక్ట్గా లార్నాకా వెళ్ళి ఎయిర్పోర్ట్ వెళ్ళి కలుద్దాం. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లార్నాకా ఎయిర్పోర్ట్. ఇప్పుడే మనం రీచ్ అయినాం. ఇప్పుడు నౌ ద టైమ్ ఈజ్ నియర్లీ 6:10 అట్లా అవుతుంది. 1 hour జర్నీ. ఒక స్పీడ్గా వచ్చేసినాం. హైవే ఎంటీగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ మనం జల్దీ వచ్చేసినాం అనమాట. ఇప్పుడు వచ్చేసి 6:15 అవుతుంది. ఇప్పుడు కార్ వచ్చేసి కొంచెం మనం పార్కింగ్లో ఆపేసి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఫ్లైట్ వచ్చేసి ల్యాండ్ అయిపోయిందంట. స్టూడెంట్ వచ్చేసి ఇప్పుడు లగేజ్ కోసం వెయిటింగ్. ఇప్పుడు వెళ్ళిపోదాం డైరెక్ట్ ఇప్పుడు లోపలికి. అండ్ దెన్ చూసుకోవచ్చు ఇప్పుడు మీరు లార్నాకా ఎయిర్పోర్ట్ లోపలికి ఎంట్రీ ఇది. సో ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, లార్నాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ దెన్ ఒకటి డొమెస్టిక్ ఉంది కానీ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఒకటి కాబట్టి చూసుకోవచ్చు. అండ్ దెన్ వన్స్ మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పైన వచ్చేసి డిపార్చర్ అండ్ కింద వచ్చేసి మనకు అరైవల్స్ ఉంటుంది. ఇది డిపార్చర్ ఏరియా. ఇప్పుడు మన కిందకి వెళ్ళిపోతాం. ఇది కింద వచ్చేసి అరైవల్స్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇండియన్స్ ఎంతమంది ఉన్నారో అందరూ ఇప్పుడు పికప్స్ కోసం వచ్చారు. ఇక్కడ ఉన్న అందరు స్టూడెంట్సే అండి. ఇక్కడ మోస్ట్లీ హైదరాబాద్ వాళ్ళు, తెలుగు వాళ్ళు, పంజాబ్, నేపాల్, పాకిస్తాన్ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇక్కడ చూసుకు ఎంతమంది ఉన్నారు, అందరూ మన ఇండియన్స్ వాళ్ళు ఉన్నారు. మాటల్లో ఇప్పుడు మన స్టూడెంట్ గారు వచ్చేసారు. లగేజ్ మొత్తం పిక్ చేసుకొని పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళి అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఎగ్జిట్ కార్ పార్కింగ్. చూసుకోవచ్చు ఇక్కడ అమ్మాయిలు కూడా చాలామంది వచ్చారు ఈ ఫ్లైట్కి అయితే. ఇక్కడ అందరు పంజాబ్ వాళ్ళే. సో మనం లగేజ్ వచ్చేసి తీసుకొని ఇప్పుడు డైరెక్ట్ నికోషియా వెళ్ళిపోతాం. ఇక్కడ మేజర్ 3 cities ఉంటాయండి, లిమాసోల్, నికోషియా అండ్ లార్నాకా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చేసి లార్నాకాలో ఉంటుంది. మా కాలేజ్ వచ్చేసి నికోషియా అండ్ మేము ఉండే ప్లేస్ వచ్చేసి లిమాసోల్. సో ఎవ్రీ సిటీకి 80 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడు చూసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ 6:30 అయిపోయింది. 6:40 అవుతుందండి. అంత క్లైమేట్ వచ్చి చాలా చాలా బాగుందండి. ఒకసారి మీరు చూడొచ్చు ఎంత బాగుందో. అండ్ ట్రాఫిక్ కూడా అంత లేదు ఎర్లీ మార్నింగ్ కాబట్టి. సో కాలేజ్కి వెళ్ళి మనం డైరెక్ట్లీ మెడికల్ అండ్ రిజిస్ట్రేషన్ అన్నీ చేయించుకొని డైరెక్ట్ లిమాసోల్కి వెళ్ళిపోదామండి. మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది క్లైమేట్ కూడా. సో ఇప్పుడైతే మనం నికోషియా అయితే వచ్చేసినాం అండి. కొంచెం ట్రాఫిక్ ఉంది ఇక్కడ. సో అట్ లాస్ట్ వచ్చేసి మనం యూనివర్సిటీకి అయితే వచ్చేసినాం. ఇది యూనివర్సిటీ వచ్చేసి గ్రౌండ్ అండి, బ్యాక్ సైడ్ ఉంటుంది ఫిలిప్ యూనివర్సిటీ. మీరు అయితే చూడవచ్చు ఇక్కడ. అండ్ దెన్ మనం లోపలికి వెళ్ళిపోదాం ఒకసారి. లోపలికి వెళ్ళి సో కాలేజ్ ఓపెన్ అయ్యేసరికి కొంచెం లేట్ అయిద్దని చెప్పేసి మనం డైరెక్ట్ ఫస్ట్ అయితే మెడికల్కి వెళ్ళిపోయినాం. మెడికల్లో చెస్ట్ ఎక్స్రే అండ్ బ్లడ్ టెస్ట్ తీసేసుకున్నాం. రిపోర్ట్స్ అన్నీ డైరెక్ట్లీ మన యూనివర్సిటీకి వెళ్ళిపోతాయండి. అది మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్ ఫిలిప్ యూనివర్సిటీ. మోస్ట్లీ మన తెలుగు వాళ్ళు అండ్ పంజాబ్ వాళ్ళు అందరూ ఇక్కడే వస్తారంటే ఇది యూనివర్సిటీకి. కొంచెం బాగుంటుంది, అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇది చాలా మంచిగా ఉంటుంది యూనివర్సిటీ. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు స్టూడెంట్ వచ్చి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అండ్ దెన్ ఇంకా కాలేజ్ అయితే అందరు రాలేదు. ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వెళ్ళి చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి. సో మనం అయితే యూనివర్సిటీ వెళ్ళి ఫోన్ చేసి అయితే చెప్పేసినాం అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి. సో రిపోర్ట్లు మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడైతే మనం బ్యాక్ టు లిమాసోల్ 80 kilometers ఉంది స్టార్ట్ అయిపోయింది.
ఇంకోటంటే మీరు వచ్చే ముందే మీ కన్సల్టెన్స్తో కన్ఫర్మేషన్ తీసుకోండి. రిజిస్ట్రేషన్ అండ్ మెడికల్ సేమ్ ఒకటే రోజు అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మీరు ఇంటర్నెట్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఫస్ట్ 2 days. మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా సేమ్ డే అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి లిటర్లీ 12 అవుతుంది టైము. నేను మార్నింగ్ 6 o'clock వెళ్ళా ఎయిర్పోర్ట్కి. 6 o'clock ఇక్కడ పికప్ చేసుకుని ఎయిర్పోర్ట్లో నేను డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయ్యి దాని తర్వాత స్ట్రైట్ అవే మెడికల్కి వెళ్ళి చెస్ట్ ఎక్స్రే అండ్ బ్లడ్ టెస్ట్ తీసేసుకుని రిజిస్ట్రేషన్ అయ్యి డైరెక్ట్ ఇప్పుడు లిమాసుల్కి వస్తున్నా. అండ్ దెన్ చాలామంది ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నారు మెడికల్కి అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మనతో పాటు ఇప్పుడు స్టూడెంట్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. బ్రో మీ దగ్గర ఏమైనా ఛార్జెస్ తీసుకున్నారా మెడికల్కి అండ్ రిజిస్ట్రేషన్ కానీ దానికైనా సరే? తీసుకోవాలి. ఓకే. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వచ్చినాక చాలామంది దగ్గర 600, 800 అని చెప్పేసి సపరేట్ డబ్బులు తీసుకుంటున్నారు. దానికోసం చిన్న కన్ఫర్మేషన్ కోసం నేను అడుగుతున్నా. అండ్ ఎలా అనిపించింది? హౌ ఇస్ కంట్రీ? అండ్ దెన్ గైస్ ఎవరైతే ఇప్పుడు వస్తున్నారో నెక్స్ట్ ఇంటికి మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఏజెంట్తో ఏమైతే మాట్లాడుకుంటూ ఉంటారో సో దానికి మీరు స్టాండ్ అయి నిలబడండి. వచ్చిన తర్వాత అసలు డబ్బులు ఇవ్వబాకండి మెడికల్కి అని చెప్పేసి అన్ని సపరేట్గా. అవసరమైతే నేను లొకేషన్ పెట్టేస్తాను డైరెక్ట్. నాకు ఒకసారి పిన్ చేయండి, నేను లొకేషన్ పెట్టేస్తాను. మీరు డైరెక్ట్ మీరే వెళ్ళిపోవచ్చు మెడికల్కి, ఇమిగ్రేషన్ సో అండ్ దెన్ చెస్ట్ ఎక్స్రేస్కి, రిజిస్ట్రేషన్కి మీరే వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇంత డబ్బులు మీరు ఇస్తే తర్వాత రోజున మీరే సర్వే అవ్వలేరు. సో కొత్తగా వచ్చే ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఎవరికైనా సరే మీ మెడికల్ కానీ లేకపోతే కాలేజ్ కానీ ఏమైనా లొకేషన్ కావాలన్నా సరే లేకపోతే డెంటల్ అగ్రిమెంట్ అయినా సరే మీకు ఏమైనా ఇబ్బంది అయితే నాకైతే పింక్ చేయండి. నేను డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ చేస్తాను. ఓకే అండి. అయితే ఇప్పుడైతే మన రూమ్ దగ్గరలో వచ్చేసినాము. సో వెళ్ళిపోతాం. ఇప్పుడు స్టూడెంట్ని డ్రాప్ చేసేసి నెక్స్ట్ కొంచెం వర్క్ ఉండే బయటికి వెళ్ళాల్సి కొంచెం పని ఉందండి. అది కొంచెం బయట చూసుకొని ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేసేద్దాం. మీరు ఎవరైనా సరే ఎవరికైనా సరే ఇబ్బంది ఉన్నా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్లీ మీరు పింక్ చేసేయచ్చు. నా నెంబర్ మెన్షన్ చేస్తా, లేకపోతే మా ఆఫీస్ ఫోన్ చేసి సరే ఏ డౌట్ ఉన్నా సరే చిన్న డౌట్ ఉన్నా సరే మీరైతే కాల్ చేసి అడగచ్చండి. థ్యాంక్ యూ అండి.